గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన బూతులను ప్లే చేసి చూపించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఇంకా రేవంత్ రెడ్డి గారు భాష గురించి మాట్లాడినారు. ఇవాళ ఆయన బూతులు, అసలు ఆ బూతులు వినడానికే ఒళ్ళు జల్లరిస్తుంది. నేను మీకు చూడండి, ఆయన బూతులు అసలు ఈ రాష్ట్రంలో నిన్నేదో పెద్ద నీతి మంత్రులు లెక్క మాట్లాడుతున్నాను. ఏమని ఇట్లా మాట్లాడొచ్చునా, ఈ రకంగా మాట్లాడితే మంచిదేనా అని చెప్పి నిన్న మాట్లాడుతుండు. అసలు ఈ బూతులకు ఆద్యుడెవరు? నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు? అసలు నువ్వు మాట్లాడినటువంటి బూతులు నిన్న ముఖ్యమంత్రిగా నువ్వు బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద కొట్టం అని జర్నలిస్టులను పట్టుకొని మాట్లాడుతావు, సంస్కారహీనంగా మాట్లాడుతావు. అసలు గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఒక్కసారి చూసినాక నేను మాట్లాడతాను. ఆంజయ్ బాబు షార్ట్గా పెట్టు. ఈ సన్నాసి రండా అలాగే ఎర్ర గాల్చి పిల్లల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు. పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుదాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గానంతో కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. కానీ అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పారు. టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే అట్లనే నా కొడుకల్లారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందులకి అయ్యో అరే సన్నాసుడు కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని వేప చెట్టు కట్టేసి లాగుల కొండలు ఇచ్చి కొడతారని చెప్పి బోర్ల పక్కల పండబెట్టి తొక్కుతాం. వేముల వీరేశాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలు పదిసి పిర్రలు వాళ్ళ దగ్గర కొడితే ఎట్లా జవాబు చెప్పాలి? గట్లనే చెప్తాను. మూసిగేసుకొని వస్తే మూసుకు ఊడవికి బట్టలు గుడ్డలు కూడా తీసి కొట్టాలని చెప్తున్నాను. ఇంకా చాలున్నాయి. మా వాళ్ళు మరీ 5 నిమిషాలు తయారు చేస్తే వద్దులే ఆ బూతులు ఉంటే ఇంక ఇప్పటికే పిల్లలు చెడిపోతున్న రాష్ట్రంలో 1 నిమిషానికి కుదించమని చెప్పిన. ఈ వ్యాఖ్యలు విని విని సమాజం చెడిపోతుంది, వద్దు 1 నిమిషం చాలని చెప్పిన. అంటే నేను అనేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు నీ భార్యాబిడ్డలే భార్యాబిడ్డలా? ఎదుటి వాళ్ళకు భార్యాబిడ్డలు ఉండరా? ఎదుటి వాళ్ళకు అక్కా చెల్లెలు ఉండరా? ఎదుటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరా? నీ దాకా వస్తే కానీ నొప్పి తెలియదా నీకు? నువ్వు గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చిపారేయాలని మాట్లాడినావు, ప్రగతి భవన్ నువ్వు పేల్చివేయాలని మాట్లాడినావు. ఇక నీ బూతులు ఆ నోట్తో నేను చెప్పలేను. ఆ బూతులు మాట్లాడితే నా నాలుక ఖరాబ్ అవుతుంది. కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు. కానీ నిన్నేమంటున్నావు? ఇట్లా అంటారా అట్లా. మరి అప్పుడు గతంలో నువ్వు అసలు బాడీ షేమింగ్కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కదా. కేటీఆర్ గారు కుమారుడు మైనర్ అబ్బాయి, పాపం ఆయన చదువుకునే ఒక స్కూలుకు వెళ్ళే విద్యార్థి. ఆ బాబు నా పిల్లవాడిని పట్టుకొని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడినావు కదా. నా ఎత్తు పొడుగు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినావు కదా నువ్వు. అసలు బాడీ షేమింగ్కు రాజకీయాల్లో అవకాశం ఉంటుందా? ఏం మాట్లాడుతావు నువ్వు? అసలు మనిషివా పశువువా నువ్వు? మనిషి అయితే అన్నం తినేటోడైతే ఇట్లా మాట్లాడింది నువ్వు, చెడగొట్టింది నువ్వు, రాజకీయాలను కలుషితం చేసింది నువ్వు, బూతులకు నిలయం చేసింది నువ్వు. ఏదో 100 ఎలుకలు తిన్న పిల్లట నేను శాకాహారిని అన్నట్టు బూతులకు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు. ఇవాళ నీతి సూత్రాలు, నీతి వ్యాఖ్యలు నువ్వు వల్లిస్తే ఎట్లా రేవంత్ రెడ్డి గారు?